ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా నన్ను మలుచుము అని చెప్పి మోసే గారి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలను ప్రతిరోజు నిర్గమకాండం 2వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 14వ వచనం, నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకునుచున్నావా అనెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు చెప్పింది ఒక హెబ్రీయుడు. అవటానికి హెబ్రీయుడే కానీ తనను తాను ఐగుప్తీయునితో పోల్చుకుంటున్నాడు. పుట్టుకను బట్టి ఇజ్రాయేలుడైనటువంటి ఇతడు అన్యజనులైనటువంటి ఐగుప్తీయులతో తనను తాను సరిచూసుకుంటూ ఉన్నాడు. అందులోనూ ఆ ఐగుప్తీయుని జీవితాన్ని బట్టి కాదు, అతని చావును బట్టి పోల్చుకుంటున్నాడు. దేవుని వాగ్దాన పుత్రులైనటువంటి ఇజ్రాయేలుడైనటువంటి అతడు మరి దేవుని పోలికలో ఉండాలని కోరుకోకుండా అన్యజనులతో తను తాను పోల్చుకోవటం ఎంత బాధాకరమైన విషయం. బహుశా మోసే ద్వారా ఐగుప్తుని చేతిలో నుంచి రక్షించబడింది ఇతడే కావచ్చు. రక్షించబడినప్పటికీ దేవుని శక్తి తెలుసుకున్నప్పటికీ కూడా తనను తాను ఐగుప్తీయునితో పోల్చుకోవడానికి ఎంత సాహసించాడు ఈ హెబ్రీయుడు. ఇతరుల నుండి ప్రత్యేకించబడిన అబ్రహాము సంతానమే ఈ హెబ్రీయులు. మరి దేవుడు వీరిని ప్రత్యేకపరిచినటువంటి ప్రజలుగా ఉండాలని భావిస్తే ఇతడు మాత్రం తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నాడు. ఇది దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైనటువంటిది. దేవుడు నిన్ను కూడా నశించిపోతున్నటువంటి వారిలో నుంచి తన కృపను చూపించి రక్షించి తన ప్రేమ చేతనే ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచబడినటువంటి నువ్వు ఇతరులతో నిన్ను నీవు పోల్చుకోవడం అది దేవునికి వ్యతిరేకం అని చెప్పి నువ్వు గ్రహించవా? దేవుని చిత్తాన్ని బట్టి ఇతరులు కనపరిచినటువంటి మంచి లక్షణాలను నువ్వు కూడా కలిగి ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. అయితే నిన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచినటువంటి దేవునికి తెలుసు. నేను ఎలా ప్రత్యేకంగా వాడుకోవాలో. ఎవరో ఒకరిని చూసి నన్ను ఆ విధంగానే వాడుకో, నన్ను అలానే చెయ్యి అని అడగటం ఎంత అవివేకం. దేవుడు తనకు కలిగినటువంటి ఉద్దేశాలను బట్టి ప్రతి ఒక్కరిని వాడుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి దేవుని ప్రణాళిక నుండి దూరమయ్యి నువ్వు ఏమీ చేయలేవు కదా. దేవునికి నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగానే నువ్వుగానే కావాలని అనుకుంటాడు. కానీ ఎవరిలాగానో మారినటువంటివి నువ్వు కాదు దేవునికి కావాల్సింది. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు కనుకనే ఇతరుల వలె కాకుండా నీకు ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు. దేవుని వాక్యం చెబుతుంది, పాత్రలు చేసే కుమ్మరని నన్ను ఎందుకు ఇలా చేసావని పాత్ర అడగవచ్చా? దేవుడు నిన్ను ఎందుకోసం సృష్టించాడో తెలుసుకొని ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన ఏ పనికి నిన్ను ఏర్పరిచాడో దానిని చేయడానికి నిన్ను నీవు అప్పగించుకో. నిన్ను ఇతరులతో పోల్చుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించకు. ఆయన ప్రణాళికలో నుండి వేరవటానికి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ప్రయత్నించవా? అయితే ఇలా మాట్లాడే ఏసైతోటి, ఏసయ్యా ఎన్నోసార్లు నేను ఇతరులతో పోల్చుకొని ఇతరులా ఉండాలని ప్రయత్నించి నేను దుఃఖపెచ్చాను ఏసయ్యా, అందరిని బట్టి నన్ను క్షమించండి ఏసయ్యా. ఏసయ్యా, ఎవరో ఒక వ్యక్తిని చూసి నేను కూడా అలా ఉండాలని నీ ఉద్దేశాలకు ఆటంకంగా నేను కదిలించబడి మరి నేను కనపరిచినట్టు నా ప్రవర్తన అంతటిని బట్టి నన్ను క్షమించండి ఏసయ్యా. నీవు నా ఎడల కలిగి ఉన్నట్టు నీ ప్రత్యేకమైన ప్రణాళికలో నన్ను స్థిరపరచండి ఏసయ్యా. ఒకవేళ నీ చిత్తం నేను ఒక మామూలు సామాన్యమైన చిన్న పాత్రగా ఉండటమే అయితే దానిలో నేను నన్ను సిద్ధపరచండి. నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి నీ ప్రణాళిక ఏమై ఉన్నదో అది బహు ఉన్నతమైనది. దాన్ని అంతటి నా యందు సంపూర్తి చేయండి ఏసయ్యా. తండ్రి, థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు పలికినట్లయితే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 2:14 అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపరచననుకొని భయపడ్డాడు. మీరు వాస్తవంగా గమనించినట్లయితే ప్రియులరా, అక్కడ
ఈ యొక్క హెబ్రీనితో ఐగుప్తీయుడు కొట్లాడుతున్నప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. అక్కడ ఎవ్వరు చూడలేదు. మరి ఎవరు చూసుంటారు అంటే, ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నప్పుడు ఒకరిని చంపారంటే ఆ రెండో వ్యక్తి చూసుంటాడు. సో ఈ మోసేతో మాట్లాడుతున్న రెండో వ్యక్తి ఎవరంటే రక్షించబడిన వ్యక్తి అన్నమాట, కాపాడబడిన వ్యక్తి, మోసే ద్వారా సహాయం పొందినటువంటి వ్యక్తి, మోసే ద్వారా ప్రాణభిక్ష పెట్టబడినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ మోసేను ప్రశ్నిస్తున్నాడు, నన్ను కూడా అలా చంపుతావా? వాస్తవానికి ఈ వ్యక్తి బ్రతకడానికి ఆ వ్యక్తిని చంపాడు, రిస్క్ తీసుకున్నాడు. కానీ అది గుర్తించలేనటువంటి ఈయన మోసేను మరి రివర్స్లో ప్రశ్న అడిగేసరికి మోసే భయపడ్డాడు. ఎందుకంటే తను చేసినటువంటి హత్యానేరం ఎక్కడ ఫరోకు తెలియజేయబడి శిక్షించబడతాడో అని చెప్పి. నిజానికి మోసే భయపడినప్పటికీ ఆ భయంలోనే ఉండిపోలేదు. అదే అయినట్లయితే ఇక్కడ మోసే భయపడుతూ ఉన్నట్లుగా అని ఉండేది, కానీ భయపడ్డాడు అని కాదు. తన సహోదరులకు దేవుడు తన ద్వారా రక్షణ అందిస్తాడని బహుశా మోసే ముందే గ్రహించి ఉండొచ్చు. అందుకే తన రక్షణను కూడా దేవుడే చూసుకుంటాడని, తన తప్పును క్షమిస్తాడని గ్రహించి భయపడుతూనే కూర్చోలేదు. అయితే మోసే హత్య అనేటువంటి నేరం లేదా పాపం చేసినప్పుడు భయపడలేదు, కానీ అది ఎక్కడ అందరికీ తెలియజేయబడుతుందో అని చెప్పి మోసే భయపడ్డాడు. శరీర సంబంధమైనటువంటి ఇలాంటి ప్రవర్తనను విడిచిపెట్టి దేవునికి నమ్మకమైన వ్యక్తిగా మోసే మారినట్లయితే మరి ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అలా మోసే మారినట్లే నీవు కూడా నీ స్థితి నుంచి నీ ఉన్నతమైనటువంటి మరి ఆత్మీయ స్థితికి మారొచ్చని గ్రహించాలి. చేసిన తప్పు దగ్గర అక్కడే ఆగిపోవద్దు, అప్డేట్ అవ్వండి. దేవుని మాటకు విరుద్ధంగా జీవించడమే కాదు, ఆలోచించడం కూడా పాపమే. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిదీ పాపమే. ఎందుకో మరి మనిషి సాధారణంగా పాపం చేసేటప్పుడు కంటే ఆ పాపం బయటపడుతుందని తెలుసుకున్నప్పుడే ఎక్కువగా భయపడతారు. ఆదామవ్వలు తమకు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు భయపడినట్లు లేదు, కానీ ఆ విషయం దేవునికి తెలుస్తుందనే భయపడ్డారు. దీనినే బైబిల్ పాత ఆదాము స్వభావంగా పరిగణించినట్లు మోసే కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా హత్య చేసినప్పుడు భయపడలేదు, కానీ అది అందరికీ తెలుస్తుందనే భయపడ్డాడు. మరి ఈ సమయంలో నీవు ఎందుకు భయపడుతున్నావు? సాధారణంగా మనిషి భయపడడానికి అతడు చేసిన పాపమే కారణమవుతుంది, కానీ అన్ని సమయాల్లోనూ కాదు. ఈరోజు నీ భయానికి కారణం ఏమిటో నీకు తెలుసు కదా. దేవుడు తన వాక్యంలో ఎన్నోసార్లు చెప్పాడు భయపడొద్దు అని. దేవుని చిత్తానికి తగినట్లుగా జీవిస్తూనే నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నట్లయితే ఇది నీకోసమే. యేసయ్య నీకు సమాధానం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. నీ చుట్టూ నిన్ను తొందర చేసేటువంటి పరిస్థితులు చూడకుండా దేవుని వైపే చూస్తూ ముందుకు సాగిపో. హల్లెలూయా. ఒకవేళ నీవు చేసినటువంటి నీ రహస్య పాపములే నీ భయానికి కారణమైతే ఇప్పుడే వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రేమ కలిగినటువంటి నీ దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు. రేపు ఏమవుతుందో అని చెప్పి కొందరికి భయం. ఈరోజు ఈ సమస్య ఎలా తీరుతుందో అని కొందరికి భయం. వాక్యం వినాలంటే భయం, ప్రార్థన చేయించుకోవాలంటే భయం, ఎక్కడ తమ రహస్య జీవితం బయటపడిపోతుందో అని చెప్పి మరి ఈ క్షణమే నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించు. నీవు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదైనా సరే ఆయన దగ్గరకు ఉన్నపాటును వచ్చి చూడు. నీ జీవితంలో నిన్ను భయపడుతున్న అన్ని భయాల నుండి నిన్ను విడిపిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. మరి అలాగైతే యేసయ్యతో ఒక మాట చెప్తావా ఇలాగా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్యా, ఇంతవరకు అనేక సందర్భాల్లో అనేక వాటిని గురించి భయపడ్డానయ్యా. చేసిన పాపాన్ని బట్టి భయపడే జీవితం నాకు వద్దు ప్రభువా. ఎక్కడ నా జీవితంలో నా కుటుంబంలో మరి ఆలస్యాలు అవుతాయో, అపాయాలు మమ్మల్ని ముంచుకొని ముట్టడిస్తాయో అనే భయాలు మాకు కలిగి ఉండక నీ వైపే చూస్తూ నీ చిత్తంలో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయం ప్రభువా. మాలో ఉన్న లోకంలో ఉన్న వాటికంటే మాలో ఉన్న నీవే గొప్పవాడు, బహు బలవంతుడు అనే విశ్వాసంతో నీ కొరకు జీవించే భాగ్యం మాకు అందించండి తండ్రి అని నువ్వు అడిగినట్లయితే యేసయ్య వెంటనే నీ యొక్క లోపాన్ని సరిచేసి ఆయన నీలో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, ఫరో ఆ సంగతి విని, ఈ సంగతి అయితే ఇతరులకు తెలియబడకూడదని మోసే తలంచాడో ఆ సంగతి అందరికీ తెలిసిపోయింది.
ఏ సంగతి అయితే మోసేకు ఫరోకు తెలియకూడదు అనుకున్నాడో ఆ సంగతి అందరికి తెలిసిపోతుందని చెప్పి మోసేకు అర్థమైపోయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ముఖ్యంగా ఎవరికైతే తెలిస్తే ప్రమాదం ఆ ఫరో కూడా తెలిసిపోయి ఉంటుందని చెప్పి మోసే అప్పటికే ఊహించాడు. ఏ విషయం అయితే తనకు ప్రమాదాన్ని తీసుకొస్తుందని చెప్పి అనుకున్నాడు అదే విషయం మోసే జీవితంలో జరగబోతుందన్నమాట. సాఫీగా సాగిపోతున్నటువంటి తన జీవితంలో ఇది ఊహించని సంఘటన. అప్పటి వరకు ఎంతోమందికి ఫరో తీర్పు తీరుస్తుంటే ఫరో వైపుగా ఉండి ఆ తీర్పులను చూస్తూ ఉండుంటాడు. కానీ ఇప్పుడు మోసే ఫరో ముందుకు తీర్పు కోసం తీసుకొనబడవలసినటువంటి సమయం వచ్చింది. మోసేకు అప్పటికే తెలుసు తన ద్వారా దేవుడు ఇజ్రాయేల్ను రక్షించబోతున్నాడు అని. కానీ ఇప్పుడు ఆ మోసేనే శిక్షించబడబోతున్నాడు. తాను ఉన్నటువంటి పరిస్థితిలో తనకే రక్షణ అవసరం అనేటువంటి స్థితిలో మోసే ఉన్నాడు. ఒకవైపు ఏది జరగకూడదో, ఎవరికి తెలియకూడదో, ఏ పరిస్థితికి తాను వెళ్ళకూడదో ఆ స్థితిలోకే మోసే నడిపించబడ్డాడు. అయినప్పటికీ నమ్మదగిన దేవుడు మోసేకు తోడుగా ఉండి అతనికి సహాయకుడిగా ఉన్నాడు. ఏదైతే జరగకూడదని అనుకున్నాడో, ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు నీవు కూడా ఏదైతే జరగకూడదని అనుకుంటున్నావో, లేక ఏదైతే ఇతరులకు తెలిస్తే నా పేరు నాశనం అవుతుంది, నా పరువు పోతుందని అనుకుంటున్నావో, అదే నీ జీవితంలో జరగబోతుందా? చక్కగా సాగిపోయేటువంటి నీ జీవితం కూడా ఎదురు చూడని మార్పుల వల్ల ఇబ్బందుల పాలైందా? ఇంతకాలం నీ సాయం కోసం వచ్చినటువంటి వారి దగ్గరే వారికన్నా నిన్ను నీవు తక్కువ వ్యక్తిగా కనపరుచుకుంటున్నందుకు దిగులు చెందకు. ఇప్పటికే అంతా అయిపోయిందని చెప్పి అనుకుంటున్నావా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, నీ దేవుడు నమ్మదగినవాడు. నీ కొరకు ఆయన దాచి ఉంచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికకు నీవు తగినటువంటి వ్యక్తివి కానప్పటికీ ఆయనే తన కృపను బట్టి నిన్ను తగిన వ్యక్తిగా మారుస్తాడు. ఆయన నీ మీద విశ్వాసం ఉంచి కేవలం ప్రార్థన చేయగలిగితే చాలు, నీ జీవితాన్ని చక్కదిద్దగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. నిజానికి మోసే ఇజ్రాయేలీల అందరి రక్షణ కోసం ఏర్పరచబడిన వ్యక్తి, కానీ ఇజ్రాయేలీలకు రక్షణను అందించేది కేవలం దేవుడే అని చెప్పి మోసే ఆ పనిలో వాడబడుటకు దేవునిచే ఎన్నుకోబడిన పాత్ర అని చెప్పి తెలియజేయబడటం కోసమే ఏమో మోసే తనను తానే రక్షించుకోవాలని స్థితిలోకి నడిపించబడ్డాడు. దేవుని వాక్యం చెప్పినట్లుగా రక్షణ యెహోవాది, అది ఆయనే జరిగిస్తాడు. నీవు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదైనా సరే, నీ జీవితంలో పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నా సరే, దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటిది ఒకటి, నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, అంతకన్నా కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నా చెంతకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయనని. మరి నమ్మదగినటువంటి ఆ యేసుక్రీస్తునందు ఆయన చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచి ప్రార్థన ద్వారా దేవుడు అందించే ఆ రక్షణను, ఆ గొప్ప భవిష్యత్తును పొందుకోవడానికి ఈ క్షణమే ప్రయత్నించడం మొదలు పెడతావా? ఇష్టపడతావా? అయితే ఈ మాటలు నాతో పాటు ఎక్కివించి పలకండి. యేసయ్యా, ఓ యేసు ప్రభువా, పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు నీవు ఎంత నమ్మదగిన దేవుడో, అది పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు కూడా నీవు అంతే నమ్మదగిన దేవుడు. ఆనాడు ఏ విధంగా అయితే పేతురుని కనికరించి లేవనెత్తావో, ఈనాడు నాకున్నటువంటి ఈ పరిస్థితిలో నుండి కూడా నన్ను లేవనెత్తగలిగిన వాడు నీవే అని నమ్ముచున్నాను. రక్తం వలె ఎర్రనివైనటువంటి నా పాపాలను హిమం వల్లే తెల్లవుగా చేయడంలో నీవు నమ్మదగినటువంటి వాడు. దీనుడనైనటువంటి నన్ను హెచ్చించుటకు తగినటువంటి జ్ఞాన వివేచనను అందించుటకును నీవు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోకి నా బ్రతుకు వెళ్ళిపోతుందో అని దిగులు పడుతున్నప్పుడు నా చెంతకు వచ్చి నన్ను రక్షించినటువంటి దేవుడు నీవే. ప్రభువా, నా భయాలను తొలగించడంలో, నా పాపాలను క్షమించడంలోనూ నీ కృప నాకు చాలును అన్నటువంటి దేవా, నీకే వందనాలు. నీవు నా కొరకు దాచి ఉంచినటువంటి నీ ప్రణాళికనంతటిని నెరవేర్చు ధన్యతను నాకు దయచేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ అని పలికితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 2:15 మోసేను చంప చూసాను కానీ, ప్రియులు గమనించాలి, మోసే చేసిన తప్పు బయటకు తెలిసిపోయింది కాబట్టి అతనికి మరణ శిక్ష విధించబడే అవకాశం వచ్చింది.
చావుకు ఎంతో దూరంలో లేనటువంటి మోసే పట్ల జాలిపడినటువంటి దేవుడు మోసేను మరణానికి అప్పగించలేదు. దేవుని ప్రేమను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మోసే రక్షించబడ్డాడు. నిజమే, నీ పాప జీవితం కూడా బయటపడినట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నేను ఏ పాపం చేయలేదని చెప్పి అనుకుంటున్నావేమో. మరి నీ పాపిష్టి ఆలోచనల సంగతి ఏంటి? వాటికే గనక రూపం వచ్చి నీ ముందర నిలబడితే ఆ రూపాన్ని చూసి తట్టుకోగల శక్తి నీకుందా? దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడిని అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నటువంటి వారమని. మరి అలాంటి పాపమైనటువంటి నీకు రావాల్సిన శిక్షను తప్పించడానికి నిన్ను ప్రేమించినటువంటి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీ కోసం శిలువ మరణం పొందినంతగా తనను తాను అప్పగించుకున్నాడు. నీ పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడి యేసుక్రీస్తు ప్రేమను గురించి నువ్వు తెలిసి ఉండి కూడా ఆ విలువైనటువంటి ఆయన త్యాగాన్ని ఇంకెంతకాలం కాదని భ్రష్టుడిగానే జీవిస్తావు. అంతటా అందరూ రక్షించబడాలనేటువంటి దేవుని యొక్క ఉన్నతమైన తలంపులకు ఇంకా ఎంతకాలం దూరంగానే ఉంటావు? ఇంకా ఎంతకాలం నీ హృదయాన్ని పాపంతో నింపుకొని నీ ఆలోచనలను మలినం చేసుకుని జీవిస్తావు? హృదయ రహస్యాలను ఎరిగినటువంటి నీ దేవుడు నీ హృదయ స్థితిని చూస్తూ ఉన్నాడని చెప్పి మర్చిపోవద్దు. ఈ సమయంలో నీ మాటలు దేవుడే నీకు తెలియజేస్తున్నాడని గుర్తించి, ఈ మాటలన్నీ దేవుడు నీ కోసమే మాట్లాడిస్తున్నాడు అని గుర్తించి ఈ క్షణమే ఆయన వైపు తిరుగు. ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించు. దేవుని చిత్తములోని మోసేకు చనిపోయేటువంటి స్థితి వచ్చినా కానీ దాని నుంచి దేవుడు మోసేని తప్పించి రక్షించాడు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాంటి స్థితి నుంచి అయినా సరే ఆయన లేవనెత్తగలుగుతాడు. మరి అలాంటి దేవునిని కలిగినటువంటి నీవు, ఆయన చిత్తంలో నిలిచి ఉన్నటువంటి నీవు, నీ ఇబ్బందులను బట్టి, నీవు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసములో నుండి తొలగిపోక మరింత విశ్వాసంతో ఆయన చేయబోయే అద్భుతాలను స్వతంత్రించుకో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా. ప్రభువా, పాపం చేసింది నేను, పాపమాల్యంతో నా జీవితాన్ని మలినం చేసుకుంది నేనే. అయినప్పటికీ నాలాంటి పాపిష్టివాని దోష శిక్షను భరించడానికి నీవు చేసిన త్యాగం ఎంత గొప్పది. నాలాంటి పాప పట్ల నీవు చూపిస్తున్నటువంటి ప్రేమ నేను తలంచుకోగా అందుకు నేనెంత మాత్రం సరిపోని నాకు తెలుస్తుంది. అయినా సరే నీ కృపను బట్టే కదా ప్రభువా, నరక శిక్షకు పాత్రుడినైనా నరకానికి పరిగెడుతున్నట్టు నన్ను రక్షించావు, నిత్య జీవన్ నాకు అనుగ్రహించావు. పలుకుతున్నారా నాతో పాటు ఈ మాటలు? నీ ప్రేమను చూపించి నీ కృపతో రక్షించుకున్న నన్ను నీవు పరిశీలించండి దేవా. నా హృదయాంతరంగమును పరిశోధించు. నీకు చెందనట్టి క్రియ అయినను నీకు ఇష్టం లేని తలంపైన నాలో ఉండకుండా చేయము. నీ చిత్తంలో ఉన్నటువంటి నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ యందు పూర్ణ విశ్వాసమును కనపరిచి నిన్ను ఆశ్రయించు వ్యక్తిగా నన్ను ఉండనిమ్ము దేవా అని పలికినట్లయితే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? ఇంకొక విషయాన్ని తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మోసే ఫరో ఎదుటి నుంచి పారిపోయి. నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీ మాటలు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయని నేను నమ్ముచున్నాను. మరి యొక్క మాటలతోటి మనం ముగించుకుందాం. ఇక్కడ మోసే ఫరో ఎదుటి నుంచి ఎందుకు పారిపోయాడు అంటే, తనను చంపాలని చూస్తున్నటువంటి ఫరో, ఆ ఫరో ఎదుటి నుంచి తప్పించుకోవడానికే మోసే పారిపోతున్నాడు. మోసేకు తెలుసు ఇజ్రాయేలు రక్షణ కోసమే దేవుడు తనను ఏర్పరచుకున్నాడని, తన ద్వారా తన సహోదరులకు రక్షణ అందించబోతున్నాడని. మరి అలాంటి మోసే గనుక మరణించినట్లయితే దేవుని ప్రణాళికకు ఆటంకమే. దేవుడు అందించే రక్షణను ఆటంకపరచడానికే అపవాది మోసేను చంపడానికి ఫరో ద్వారా 3వసారి ప్రయత్నించాడు. మొదటిగా మగ పిల్లలను పుట్టకుండా ఆపడానికై మంత్రసానులతోనూ, రెండవదిగా పుట్టిన పిల్లలను చంపడానికి నైలు నదిలో పడవేయడం,
ద్వారా. కానీ దేవుని కార్యం ఆపడం ఎవరి వల్ల అవుతుంది? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేయదలసినటువంటి కార్యాలకు అడ్డుగా ఉండటం ఎవరికైనా సరే ఎంతవరకు సాధ్యం? కాబట్టే మోసే ఫరో ఎదురు నుంచి తప్పించుకోగలిగాడు. దేవుడు నీ యందు కలిగినటువంటి ఒక గొప్ప ఉద్దేశం, నీవు పరిశుద్ధినిగా జీవించాలని, పాపం నుంచి దూరమైదానని, అసహించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని. ఎప్పుడైతే పాపం నుండి నీవు పారిపోతావో అప్పుడు దేవునికి ఆయన చిత్తం నుండి నిన్ను తప్పించడానికే చూస్తుందని చెప్పి గ్రహించి దాని దగ్గరలో కూడా ఉండకు. అట్టి ఆలోచన కూడా రానీకు. ఒకవేళ ఇప్పటికే నీవు అట్టి పాపాన్ని జయించలేక దాని ఉచ్చులో పడిపోయి ఉన్నావా? క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణ పొంది ఉండి కూడా ఆయన చిత్తము నుంచి వైదొలిగించే మరి పాపిష్టి అలవాట్లకు దాసుడు అయిపోయావా? ఇక నేను దేవుని చెంతకు చేరి ఆయన ప్రణాళికలో పరిశుద్ధంగా జీవించలేను అని తలస్తున్నావా? నిన్ను, నీ శరీరాన్ని వాడుకొని పాపిష్టి కార్యాలకు జరిగించడం ద్వారా దేవుని రక్షణ నుంచి నీవు మరి నిన్ను తప్పించాలని చేస్తున్నటువంటి అపవాది ప్రయత్నాలకు బందీవైపోయావా? నీవు ఎంత ఘోర పాపంలో పడి ఉన్నా ఒక్కసారి యేసు వైపు నీ అడుగులు వేసి చూడు, ఆయనే నిన్ను చేర్చుకుని రక్షిస్తాడు. నీకు తెలుసా, యేసుక్రీస్తు దినమెల్లా తన చేతులు నీలాంటి వారి కోసమే చాచి ఉంచుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించేంతగా ఇంకెవరు కూడా నిన్ను ప్రేమించలేరు. యేసయ్య నీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన మనకు నమ్మకమైనటువంటి ఉత్తరవాది. హల్లెలూయా. నిజం ప్రియులరా, ఆయన నీ కోసం ఇప్పటికీ తండ్రి దగ్గర అడుగుతూనే ఉన్నాడు. నీవు ఎంత ఘోర పాపివి అయినా కానీ ఇప్పటికీ అనేక సార్లు ఆయనను తృణీకరించినా ఇప్పటికైనా ఈసారైనా ఆయన చెంతకు వచ్చి చూడు. దేవుడు నిన్ను తన పరలోక వారసునిగా చేయడానికి నీ వైపే తన హస్తాలు చాచి ఉంచుతున్నాడు. మరి నీ పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఆయనను ఆశ్రయిస్తావా? యేసయ్య నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరగా నా ప్రియులరా, ఈ మాటలు నాతో పాటు కలిసి చెప్పండి. జాగ్రత్తగా వినండి. చివరిలో నేను చెప్పే మాటలు నాతో పాటు చెప్పండి. ఆయన చెంతకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పటికే దేవుని సందులో అనేక సార్లు మాట ఇచ్చిద్దని తప్పవా? ఎన్నోసార్లు ఆయన ఇచ్చినటువంటి క్షమాపణతో నీ ఇష్టం వచ్చినట్లుగా ఆటలాడినప్పటికీ నిన్ను ప్రేమించేటువంటి నీ దేవుని దగ్గరికి వచ్చి రోషం కలిగినటువంటి పరిశుద్ధంగా దేవుని బిడ్డగా జీవించడానికి ఎందుకని నువ్వు పరిపూర్ణంగా ఆయనకు అప్పించుకోకూడదు? దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నిన్ను త్రోసివేయక క్షమించి తన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ప్రభువా, ఎన్నోసార్లు నీకు మాట ఇచ్చి తప్పని దేవా, నీ సన్నిధిలో నిన్ను సంతోషపరచవలసి నేను అపవాది చూపించే పాప కార్యాలలో పడిపోయి అపవిత్రమైపోయాను అని పలకండి. ఈ రోజున నీ ప్రేమ ఎంత గొప్పదో, నీవు నా కొరకు చాచి ఉంచినట్టు నీ చేతులు చేసిన త్యాగం ఎంత అమూల్యమైనదో గ్రహించలేక అనేక సార్లు తప్పిపోయానేసయ్యా. యేసయ్యా, అనేక సార్లు నేను గాయపరుస్తూ వచ్చినప్పటికీ కనికరము కలిగి జాలిని చూపించినందుకు నీకేమి ఇవ్వగలను యేసయ్యా? నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి, నా పాపపు తలంపులను బట్టి నన్ను క్షమించండి దేవా. పాపము నుండి, పాపిష్టి ప్రదేశాల నుండి దూరంగా పారిపోయి నిన్ను హత్తుకుని జీవించే భాగ్యాన్ని నాకు అందించినందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నన్ను క్షమించి, నన్ను మలచి, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నన్ను అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, గొప్ప వ్యక్తిగా చేసి వాడుకుంటున్నటువంటి దేవా, యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్.